నమస్కారం V7 సిటీ న్యూస్ కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. ఎన్సీసీ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ గుర్బీర్ పాల్ సింగ్ తిరుపతి గ్రూప్ HQని సందర్శించి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన క్యాడెట్లను గార్డ్ ఆఫ్ ఆనర్ అభినందించారు. టూరిజం రంగంలో వివిధ విభాగాలలో జిల్లాకు ఉత్తమ అవార్డులు. కలెక్టర్ మరియు చైర్మన్ డిస్ట్రిక్ట్ టూరిజం వెంకటేశ్వర్కు సన్మానం. పుంగనూరులో ప్రారంభమైన తిరుమల పరిరక్షణ పాదయాత్ర సోమవారం తిరుపతికి చేరుకుంది. శ్రీవారి లడ్డు ప్రసాదాలలో తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాలన్న బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్. స్పెషల్ సమ్మరీ రివిజన్ 2025కు సహకరించండి. ఇంటింటి సర్వేలో వచ్చిన ఫారం వివరాలు అందరికీ వివరించిన తిరుపతి నియోజకవర్గ ఓటరు నమోదు అధికారి నార్పురెడ్డి మౌర్య. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయిలో టూరిజం రంగం నందు వివిధ విభాగాలలో జిల్లాకు ఉత్తమ అవార్డులకు ఎంపిక కాబడిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యాటక శాఖ మంత్రి చేతుల మీదుగా ప్రపంచ పర్యాటక దినం రోజున ఆతిథ్య రంగం, ఫ్రెండ్లీ టూరిస్ట్ రైల్వే స్టేషన్, బెస్ట్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మాధవమాల, కలంకారీ హ్యాండ్ క్రాఫ్ట్స్ నందు అవార్డులు తీసుకున్న సంతోషకరమైన నేపథ్యంలో కలెక్టర్ మరియు చైర్మన్ డిస్ట్రిక్ట్ టూరిజం ప్రమోషన్స్ కమిటీ వెంకటేశ్వర్ నేడు స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు సన్మానించి ప్రసంగించారు. I'm extremely happy and delighted to say that Tirupati has received almost 5 awards, including the Best District Award in the tourism category. So that is almost 1/6 of all awards have been awarded to Tirupati district. So as you can see, there are various facets to improvement of tourism, right from 5-star hotels to social media to railway station, transport institutions to artisans and crafts, and also an overall tourism promotion. So as you are all aware, tourism in this district takes center stage. Other day also Chief Secretary sir was focusing on tourism largely in Tirupati district. For that, from our side, we have first of all divided the entire tourism spectrum into 3 categories. One is heritage tourism, wherein we included all the temples, and one is that is heritage and spiritual tourism, right from Tirumala temple to Surutupalli temple to Srikalahasti temple, and then all the TTD temple clusters in Tirupati. Like that, so many other temples. Then we have gone for leisure tourism, wherein Tirupati has almost close to 35% of the district as forest cover. It is second highest in the state, so which not many will be knowing. So lot of people who come to Tirumala, Tirupati, Devasthanam and all other temples, there are many young people who would love to visit all this waterfalls or beaches. There are now a lot of beaches also in Tirupati district along the east coast, and also a lot of waterfalls, Talakona, and then Narayanvanam waterfalls, and then TP Kota waterfalls, Arai waterfalls, Kailash Kona waterfalls, and also Zoo Park is there. So, and then for on scientific front we have SHAR, and then we have many premier world class institutes like IIT Tirupati, IISER Tirupati, and then Culinary Institute, and then Sanskrit University. So many such institutes are also there. And then third front is the MICE tourism. Like now we have many 5-star properties like Taj, and also 4-star properties. Fortune is there, Marasa is there. Now Oberoi and Hyatt are coming up. పుంగనూరులో చిన్నారి అస్పియా మిస్సింగ్ ఘటనపై జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు మీడియాతో మాట్లాడారు. 11 ప్రత్యేక బృందాలతో చిన్నారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టామని, పట్టణ పరిధిలోని సీసీ కెమెరాల ద్వారా ప్రత్యేక పర్యవేక్షణ చేసి మున్సిపాలిటీ అధికారులతో సంప్రదించి కాలువలు, గుంతలు, చెరువులలో ట్యాకస్ ద్వారా గాలింపు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కేసును పలు కోణాలలో దర్యాప్తు చేసి పోలీసులు చేస్తున్నామని, త్వరలోనే అస్పియా ఆచూకీని కనిపెడతామని జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు మీడియాకు తెలిపారు. ఈ కంప్లైంట్ దానికి సంబంధించి మనము ఫీల్డ్కి వెళ్ళాము, అండ్ డిఫరెంట్ టీమ్స్ అన్ని రకాలుగా ఉన్న పాజిబుల్ యాంగిల్స్ చెక్ చేయడానికి టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ఉదయం నుంచి టౌన్లో ఉండే ప్రతి సీసీ కెమెరాను కూడా మేము చూస్తున్నాము.
అలానే వాళ్ళ ఫాదర్ చేసే ఫైనాన్స్ బిజినెస్లో ఆయనకి ఎవరైనా శత్రువులు ఉన్నారా అనేది కూడా చెక్ చేస్తున్నాము. ఎక్కడైతే జరిగిందో ఇన్సిడెంట్ అది చాలా థిక్లీ పాపులేటెడ్ ఏరియా. చుట్టుపక్కల వాళ్ళని కూడా మనం ఎంక్వైరీ చేస్తున్నాము. ఇప్పటిదాకా వాళ్ళు కూడా ఎవరిని చూడలేదు, సస్పీషియస్ మూమెంట్ ఏమీ లేదు అని అంటున్నారు. సీసీ కెమెరాల్లో కూడా ఇప్పటి వరకు చూసిన దాంట్లో ఎక్కడ ఎటువంటి ఆచూకీ అయితే కనపడలేదు. దీనికోసమే అలాంగ్ విత్ పోలీసు మనము మోర్ దాన్ 11 టీమ్స్ వేసుకోవడం జరిగింది. అలానే కమ్యూనిటీ నుంచి కూడా జనాల్ని మనము గ్యాదర్ చేసేసి వాళ్ళ హెల్ప్ కూడా తీసుకొని లోకల్ కమ్యూనిటీ హెల్ప్ ద్వారా కూడా చెక్ చేయడం జరిగింది. మనము ట్రాకర్స్ని వాడాము. ట్రాకర్స్ కూడా ఒక మూమెంట్ చూసినాయి, 2 డిఫరెంట్ ట్రాకర్స్ వాడాము. ఆ ట్రాక్ చేసిన మూమెంట్లో కూడా ఎక్కడెక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయి వీటన్నిటిని కూడా మనం ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. అండ్ అలానే ఎవరైతే నైబర్స్ వీళ్ళు అన్నారో వాళ్ళందరినీ కూడా మనం ఎంక్వైరీ చేసాము. ఇప్పుడు దాని పురోగతి గురించి ఒకసారి డిస్కస్ చేసుకొని ఎంటైర్ నైట్ టైం కూడా నేను నైట్ నుంచి కూడా చెక్ చేయడం జరిగింది. ఊళ్ళో ఎక్కడైనా సరే ఏదన్నా బావులు కానీ అట్లాంటివి ఉన్నాయా, లేకపోతే సంపులు ఏవైనా ఉన్నాయా, అలానే ఎక్కడైనా తిరిగితే ఏమన్నా గొయ్యలు ఉండడం కానీ, నెక్స్ట్ మున్సిపల్కి సంబంధించిన కాలువలు ఉండడం కానీ వీటన్నిటిని కూడా చెక్ చేయడం జరిగింది. అండ్ వాళ్ళ ఫ్యామిలీ తరపు నుంచి కూడా ఎక్కువగా ఎవరిని సస్పెక్ట్ చేయడం లేదు. వాళ్ళు కొన్ని డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఆ యాంగిల్స్ కూడా చూస్తున్నాము. వాళ్ళ టెక్నికల్ అనాలిసిస్ కూడా అన్ని చేస్తున్నాము. ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్పెషల్ సమ్మరీ రివిజన్ 2025కు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని తిరుపతి నియోజకవర్గ ఓటరు నమోదు అధికారి నారపురెడ్డి మౌర్య అన్నారు. స్పెషల్ సమ్మరీ రివిజన్ 2025పై వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులతో సోమవారం ఉదయం సమావేశం నిర్వహించారు. ఆగస్టు 20 నుండి సెప్టెంబర్ 20వ తేదీ వరకు స్పెషల్ సమ్మరీ రివిజన్ 2025 ఇంటింటి సర్వేలో వచ్చిన ఫారంల వివరాలు అందరికీ వివరించారు. ఈ సందర్భంగా తిరుపతి నియోజకవర్గ ఓటర్ నమోదు అధికారి నారపురెడ్డి మౌర్య మీడియాతో మాట్లాడుతూ 1500 ఓటర్లు దాటిన 7 ఆక్సిలరీ పోలింగ్ కేంద్రాలను గుర్తించామని, ఈ నివేదికను జిల్లా ఎన్నికల అధికారికి సమర్పిస్తామని తెలిపారు. అబాండ్స్, షిఫ్ట్, డెత్ ఓటర్లను BLOల సమక్షంలో క్షేత్రస్థాయిలో విచారణ చేయిస్తామని తెలిపారు. ఇందుకోసం అన్ని ధ్రువపత్రాలను కూడా పరిశీలించడం జరుగుతుందని అన్నారు. డోర్ నెంబర్ల విధానంలో ఉన్న పొరపాట్లను తొలగించాలని రాజకీయ ప్రతినిధులు కోరగా పరిశీలిస్తున్నామని, తగు చర్యలు చేపడుతున్నామని అన్నారు. ఆక్సిలరీ పోలింగ్ కేంద్రాలను అదనపు పోలింగ్ కేంద్రాలుగా గుర్తించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, తహసీల్దార్ భాగ్యలక్ష్మి, DT జీవన్, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. తిరుమల లడ్డు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోట్లాది హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ వ్యవహరించిన తీరుపై సుప్రీంకోర్టు సీరియస్ అయిన అంశాన్ని స్వాగతిస్తూ మాజీ మంత్రి ఆర్కే రోజా స్పందించారు. చంద్రబాబు కనసైగల్లో సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అంటూ వ్యవహరించే టీంపై తమకి ఏమాత్రం నమ్మకం లేదని, ఈ కేసులో సుప్రీంకోర్టు కలగజేసుకోవాలని ఆమె కోరుతూ వీడియోను విడుదల చేశారు. సో మళ్ళీ ఆ భక్తుల మనోభిప్రాయాలని పునరుద్ధరించాలని, దానికి సుప్రీంకోర్టు కలుగజేసుకొని ఇది విచారించి నిజానిజాలు తెలపాలని మొదటి నుంచి మేము కోరుకుంటూనే ఉన్నాం. ఈ రోజు సుప్రీంకోర్టు ఈ కేసుని మరి స్వీకరించడం జరిగింది. ఈ కేసులో సుప్రీంకోర్టు కనుక కరెక్ట్ గా విచారిస్తే చంద్రబాబు నాయుడు అన్కో చేసిన అబద్దాలు ఖచ్చితంగా బయటకు వస్తాయి. ఎందుకంటే మీరే చూశారు, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఒక సీఎం స్థాయిలో ఉండి తప్పు జరిగిందా లేదా అని విచారణ చేయకుండా, ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలి, ఆయన మీద నింద వేయాలి, ఆయన్ని హిందువులకి దూరం చేయాలన్న ఒక దురుద్దేశంతోనే ఈ యొక్క కామెంట్ చేశాడు అనేది స్పష్టం కాబోతుంది. ఎందుకంటే ఈ రోజు సుప్రీంకోర్టు ఈ కేసు తీసుకునేంత వరకు, ఆ డేట్ అనౌన్స్ చేసేంత వరకు సిట్ వేయనే లేదు. అంటే ఉన్నత స్థాయి విచారణ ఎక్కొట్టాలి, ఉన్నత స్థాయి విచారణ జరిగితే తాను చెప్పిన అబద్దం బయటపడుతుందన్న భయంతో సిట్ ని హడావిడిగా ఏర్పాటు చేయడం మనం అందరం కూడా గమనించాలి. మొదటి నుంచి మాకు సిట్ మీద ఎందుకు నమ్మకం లేదు అంటే, తన పరిధిలో ఉన్న సిట్ ని చంద్రబాబు నాయుడు వేస్తే ఆల్రెడీ తను ఒక జడ్జిమెంట్ ఇచ్చేశాడు కాబట్టి దానికి లోబడే అధికారులు అబద్దాలు మాట్లాడతారు, నిజాలు చెప్పరు. ఎందుకంటే ఈరోజు సిట్ లో వేసిన అధికారి అడిషనల్ డీజీ, ఆయన కన్నా పెద్ద ర్యాంక్ లో ఉన్న టీటీడీ ఈఓ, మరి ఐఏఎస్ ఆఫీసరు మొదట మాట్లాడిన స్టేట్మెంట్ కి చంద్రబాబు నాయుడు గారు అబద్దం చెప్పిన స్టేట్మెంట్ తర్వాత మాట్లాడిన దానికి తేడా చూస్తేనే ఈ సిట్ అనేది సిట్ అండ్ స్టాండ్ కి తప్ప దేనికి పనికిరాదనేది అర్థమైంది. అందుకే మేము మొదటి నుంచి అడిగాము, సుప్రీంకోర్టులో విచారణ జరగాలి, సిబిఐకి డైరెక్షన్ ఇచ్చి విచారిస్తే ఖచ్చితంగా మత కల్లోలాలు సృష్టించాలనుకున్న
చంద్రబాబు నాయుడు అనుకో అందరికీ కూడా బుద్ధి చెప్పే అవకాశం దొరుకుతుందని. ఫిర్యాదుదారులు సంతృప్తి పడేలా ప్రజా ఫిర్యాదుల పరిష్కారం ఉండాలని నగరపాలక సంస్థ కమిషనర్ నారపురెడ్డి మౌర్య అధికారులను ఆదేశించారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంని నిర్వహించారు. ఈ పరిష్కార వేదిక కార్యక్రమంలో 47 వినతులు వచ్చాయి. తమ వీధిలో చెట్టు కొమ్మలు ఎక్కువగా ఉండి ఇండ్ల మీద పడేలా ఉందని తొలగించాలని, త్రాగునీరు నిర్దిష్ట సమయంలో సరఫరా చేయాలని, మురుగు కాలువలు శుభ్రం చేయాలని, టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని పలువురు కమిషనర్కు వినతి పత్రాలు సమర్పించారు. అన్ని వినతులను కమిషనర్ క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కమిషనర్ నారపురెడ్డి మౌర్య మీడియాతో మాట్లాడుతూ ఏ వారం వచ్చిన వినతులు వారం లోపల పరిష్కరించాలని, లేని ఎడల అర్జీదారుణ్ణి కలిసి వివరించాలని అన్నారు. ఆయా విభాగాలకు వచ్చిన వినతులకు వారే పరిష్కరించి వారికి తెలియచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఆఫీసర్ సేతుమాధవ్, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య, సుమతి తదితరులు పాల్గొన్నారు. పొంగనూరు నుంచి ప్రారంభమైన బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ తిరుమల పరిరక్షణ పాదయాత్ర సోమవారం ఉదయం తిరుపతికి చేరుకుంది. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో తప్పు చేసిన వారిని చరిత్రలో ఇలాంటి తప్పు జరగకుండా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బోడే రామచంద్ర యాదవ్ మీడియాతో మాట్లాడారు. ఈ లోకాలన్నింటినీ కాపాడే ఆ కలియుగ దైవము వెంకటేశ్వర స్వామికి జరిగే కైంకర్యాలలో స్వామికి ప్రసాదించే, స్వామికి నైవేద్యం చేసే ప్రసాదాలలో స్వామివారి భక్తులకు ఎంతో పవిత్రంగా పంపిణీ చేసే లడ్డూ ప్రసాదంలో నాణ్యత లోపించి కల్తీలు చేసి నిషేధిత వస్తువులు ఉన్న నెయ్యిని స్వామివారి ప్రసాదానికి, లడ్డూ ప్రసాదానికి వాడారని తెలిసిన తర్వాత కూడా ప్రభుత్వము, ప్రతిపక్షాలు, రాజకీయ పార్టీలు ఈ అంశాన్ని కేవలము ఒకరి మీద ఒకరు విమర్శించుకోవడానికి ఒక రాజకీయ అంశంగా చూస్తుండడము చాలా దురదృష్టకరము. వెంకటేశ్వర స్వామికి అపచారం జరిగిందని తెలిసిన వెంటనే ఎవరైతే తప్పు చేశారో, ఎవరైతే అపచారం చేశారో గుర్తించి వెంటనే మళ్ళీ చరిత్రలో ఇలాంటి తప్పులు జరగకుండా కఠినమైన శిక్షలు విధించాలని చెప్పి డిమాండ్ చేస్తూ, అదేవిధంగా రాబోయే రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పూర్తిగా ప్రక్షాళన గావించి, టీటీడీ అంటే అధికారంలో ఉన్న వాళ్ళకి పదవులు ఇవ్వడానికో లేదా వ్యాపారాలు చేసుకోవడానికో కాకుండా పూర్తిగా ఆ స్వామివారికి, స్వామివారి భక్తులకి సేవ చేసే విధంగా ఉండాలి. ధర్మ ప్రచారాన్ని, ధార్మిక ప్రచారాన్ని, హైందవ ధర్మాన్ని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ఉండాలి తప్ప స్వామివారి మీద, దేవస్థానాల మీద పెత్తనం చెలాయించాలంటే రాబోయే రోజుల్లో హైందవ సమాజము గట్టిగా బుద్ధి చెప్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, నేషనల్ క్యాడెట్ క్రాప్స్ ఎన్సీసీ డైరెక్టర్ జనరల్ డీజీ లెఫ్టినెంట్ జనరల్ గుర్బరి పాల్ సింగ్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ పర్యటనలో భాగంగా ఎన్సీసీ తిరుపతి గ్రూప్ హెచ్క్యూను సందర్శించి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన క్యాడెట్లను గార్డ్ ఆఫ్ హానర్ మరియు అభినందించారు. సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడారు. Just to have a look as to how the training is going on, and we are also expanding NCC. 3 lakh expansion of NCC is happening. How's the infrastructure support for this expansion? I'm going to discuss with the staff. Overall, I am very happy with the performance of the group. They have been doing very well. AP and Telangana Directorate performance in training and various competition has been very good. So my compliments to all of them. And the cadets are very well motivated, and as and when we are getting their feedback, we are changing our syllabus also to suit their requirement. There is an expansion plan for AP also. Corresponding increase of NCC cadets is happening. We have just finished in the GSR&D conference in Delhi, in which we had discussed the expansion in various states with the state representative in Delhi, and we are going to take that ahead. థ్యాంక్ యూ. ఇది మనకు చాలా గర్వమైన మూమెంట్. ఇవాళ డీజీ ఎన్సీసీ గారు మన దగ్గరికి రావడం, ఓకే, మీకు ఆల్రెడీ ఇంతకుముందే చెప్పాను. ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటంటే వచ్చి మన ట్రైనింగ్ ఎలా జరుగుతుంది, తిరుపతి గ్రూప్లో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అదొకటే కాకుండా
మనకి ఆంధ్రప్రదేశ్లో ఎక్స్పాన్షన్ నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టేట్స్లో ఆ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఏంటి, మనం ఎలాగ సరిగా ప్లాన్ చేస్తున్నామా లేదా, అన్ని డిస్ట్రిక్ట్స్ కవర్ అవుతున్నాయా లేదా చూద్దామని వచ్చారు. ఆ ప్రజెంటేషన్ మేము ఇప్పుడు ఇస్తాం డీజీ గారికి. ఏంటి మనం చేసే ప్లాన్స్ ఏంటి, మనం చేసే అదొకటే కాకుండా ఈ స్టేట్స్ బైఫర్కేషన్, రెండు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టేట్ బైఫర్కేషన్ది కూడా ప్లాన్ తెలుసుకోవడానికి వచ్చారు. ఎలా చేస్తున్నాం, మనం ఏం ప్లాన్ చేస్తామని చెప్పి దానికి ఇంప్లిమెంట్ చేయించడానికి కేసు ఆల్రెడీ టేకప్ చేశారు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్తో. త్వరలోనే అవుతుందని చెప్పారు. అండ్ ప్రత్యేక ట్రైనింగ్ సెంటర్ కూడా ఆ ఉద్దేశం అదండి వచ్చింది ప్రజెంటేషన్ కోసం. ఇప్పుడు మేము ప్రజెంటేషన్ ఇచ్చే దానిలో ఎన్సీసీ అకాడమీ గురించి కూడా మొన్న ఢిల్లీలో ఆయన మీటింగ్లో జరిగింది. జాయింట్ స్టేట్ రిప్రజెంటేటివ్స్ మీటింగ్లో కూడా స్టేట్ రెప్స్ వచ్చారు. అక్కడ ఆ డిస్కషన్ జరిగింది. రాజ్యరక్షా మంత్రి గారు అందరికీ ఆదేశాలు ఇచ్చారు. ఏమని ప్రతి స్టేట్లో కనీసం ఒక్క ట్రైనింగ్ అకాడమీ అని ఉండాలి, ఎన్సీసీ ట్రైనింగ్ అకాడమీ అని. అసలైతే ప్రతి గ్రూప్లో ఒకటి ఉండాలి, కానీ మొదలు పెట్టడానికి కనీసం ప్రతి స్టేట్లో ఒకటి ఉండాలని ఆయన చెప్పారు. అకార్డింగ్లీ ఇంప్లిమెంట్ చేస్తాం. మేము టేకప్ చేసాం గవర్నమెంట్స్తో, ఏపీ అండ్ తెలంగాణ రెండు గవర్నమెంట్స్. పొంగనూరు నుంచి ప్రారంభమైన బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ తిరుమల పరిరక్షణ పాదయాత్ర సోమవారం ఉదయం తిరుపతికి చేరుకుంది. తిరుపతి నగరంలోని అలిపిరి వద్దకు చేరుకున్న బోడే రామచంద్ర యాదవ్కు అఖిల భారతీయ యాదవ్ మహాసభ నాయకులు ఆర్ఆర్ యాదవ్, సీను యాదవ్లు ఘనంగా స్వాగతం పలికి గజమాలతో ఘనంగా సత్కరించి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ లోకాలను రక్షించే శ్రీవారి లడ్డు ప్రసాదంలో వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని తెలిసిన తరువాత కూడా ప్రభుత్వం, రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు రాజకీయంగా మాట్లాడుకోవడం దురదృష్టకరమని అన్నారు. స్వామివారి వద్ద తప్పు చేసిన వారిని చరిత్రలో ఎలాంటి తప్పు జరగకుండా శిక్షించాలని డిమాండ్ చేశారు. అలాగే తిరుమల శ్రీవారి మొదటి దర్శనం చేసుకున్న యాదవ భక్తుని విగ్రహం అలిపిరి వద్ద ఏర్పాటుకు కృషి చేయాలని రామచంద్ర యాదవ్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో యాదవ్ సంఘం నాయకులు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఒక కులానికి చెందిన వ్యక్తిలాగా కాకుండా భగవంతుడు అనేవారు అందరికీ సమానత్వమే అనే ఒక ఆలోచనతో బోడి రామచంద్ర యాదవ్ గారు పొంగనూరు నియోజకవర్గం నుంచి ఎటువంటి పాదరక్షకులు లేకుండా ఎండలో నడిచి వచ్చి శ్రీవారికి ఇట్లాంటి పుకారులు జరగకూడదు అని, అదేవిధంగానే ఇంకో హెచ్చరిక, లడ్డు అనేది ఒక కులానికో ఒక ప్రాంతానికో చెందింది కాదు. భక్తులు ప్రతి ఒక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంది ఈ లడ్డు సమస్య అనేది. దాన్ని ఎంత త్వరలో క్లియర్ చేస్తారో అంత త్వరలో క్లియర్ చేసే విధంగా ఉండాలని ప్రభుత్వాన్ని కూడా మేము ఆశిస్తున్నాము. ఇదే సమయంలో ఆయన పాదయాత్ర సమయంలో మేము ఒక విన్నతి పత్రం కూడా ఇచ్చినాము. తొలి దర్శనము, చివరి దర్శనము అనేది సన్నిధి గొల్లకి అనేది కేటాయించున్నారు. ఈ భగవంతుడు ఇచ్చిన వరం అది. దానికోసము ఆ పూర్వీకులు సరభై యాదవ్ విగ్రహాన్ని అలిపిరి దగ్గర, అలిపిరి మధ్యలో విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయాలని టీటీడీ వారిని, అదేవిధంగానే ఏదైతే ప్రభుత్వం ఉందో తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నాం. కొత్త విమర్శలతో స్వామివారి లడ్డు పైన దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రసాదం అపవిత్రమైందని, ప్రసాదం కలంకితమైందని చెప్పి గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి ప్రచారం. దీనిపైన బోడే రామచంద్ర యాదవ్ గారు పొంగనూరు నుంచి పాదయాత్రగా ఆ విమర్శ ప్రతి విమర్శల్లో నిజానిజాలు ఎంతున్నాయి, ఒకవేళ నిజమే అయితే వెంటనే వాళ్ళని కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని, ఒకవేళ అలా నిజం కాకపోతే ఆ నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసిన వారిపైన కూడా కేసులు పెట్టాలని చెప్పి స్వామివారి లడ్డు పవిత్రత కోసం పుంగనూరు నుంచి తిరుమలకు పాదయాత్రగా రావడం జరిగింది. ఈ పాదయాత్రలో శ్రీవారి భక్తులుగా, యాదవ సంఘం సభ్యులుగా అందరం కూడా ఈరోజు బోడే రామచంద్ర యాదవ్ గారిని కలుసుకొని ఈ ప్రసాదం కలంకితం విషయంలో మమ్మల్ని అందరినీ కూడా భాగస్వామ్యం చేసినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, త్వరలో ప్రభుత్వ ప్రతిపక్షాలు రెండూ కూడా ఈ యొక్క స్వామివారి లడ్డూ ప్రసాదం పైన చేస్తున్నటువంటి విమర్శ ప్రతి విమర్శలను వెంటనే ఆపుకోవాలని చెప్పి, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి స్వామివారిని వేడుకుంటూ ఓం నమో వెంకటేశాయ. రాబో రోజుల్లో ఇవి వెంటనే ఇప్పుడు జరుగుతున్నటువంటి విమర్శ ప్రతి విమర్శలు వెంటనే ఆపాలని చెప్పి టీటీడీఏ స్వయంగా ఒక డైరీ ఏర్పాటు చేసుకుని ఆ డైరీ ద్వారా వచ్చేటువంటి నెయ్యి ద్వారా మాత్రమే స్వామివారి లడ్డూ ప్రసాదాలు తీసుకొని లడ్డు యొక్క స్వచ్ఛతను పెంచి మళ్ళీ హిందూవాదులలో అదేవిధంగా శ్రీవారి భక్తులలో ఉండేటువంటి ఆ అభద్రతా భావం తొలగిపోయే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి రామచంద్ర యాదవ్ ద్వారా టీటీడీని కోరాలని చెప్పి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ శాఖలు
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ సొసైటీలు, యూనివర్సిటీలు, స్థానిక సంస్థలు, టీటీడీ వంటి ధార్మిక సంస్థల్లో నాన్ పర్మనెంట్ కార్మికులు, ఉద్యోగులందరికీ సమాన వేతనం అమలు చేయాలని, పర్మనెంట్ చేయాలని కందారపు మురళి డిమాండ్ చేశారు. తిరుపతి నగరంలో టీటీడీ పరిపాలనా భవనం ముందు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఇక్కడ పోరాడుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా వాళ్ళు జయప్రదం కావాలి అని చెప్పి ఆకాంక్షించే సంఘం, అందులో సిఐటి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ఈరోజు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కాంట్రాక్ట్ కార్మికులు, పర్మనెంట్ ఏతర ఉద్యోగులు లక్షల మంది వీధుల్లోకి వచ్చి పెద్ద ఎత్తున ప్రదర్శనలు చేస్తూ ఉన్నారు. కారణం ఏమంటే అదేదో పర్మనెంట్ ప్రభుత్వ రంగంలోనే కాదు ఈ రకమైనటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రైవేట్ సెక్టార్లో, ప్రైవేట్ రంగంలోను, ప్రభుత్వ రంగంలోను దేవదేవుడు తిరుమల వెంకటేశ్వర స్వామి ఆయన సన్నిధిలో పనిచేసే వాళ్ళు అందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు. వీళ్లే కాకుండా వరల్డ్ ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికులు, సిమ్స్ లో పనిచేస్తున్నటువంటి కార్మికులు, యూనివర్సిటీల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు, రుయ్ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి కార్మికులు, అదే మాదిరి ఇంకా రకరకాల వాళ్ళందరూ కూడా వస్తున్నారు. అగ్రికల్చర్ కాలేజీలో వాళ్ళు వస్తారు, వెటనరీ కాలేజీలో వాళ్ళు వస్తారు. వీళ్లే కాకుండా ఇంకా అనేక డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడికి వచ్చి కాసేపట్లో ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతారు. కార్యక్రమం కూడా ప్రారంభం అవుతుంది. ఎందుకోసం ఇది మనం చేస్తున్నాము అనే విషయాన్ని ఈ సందర్భంలో మనమంతా చర్చించుకోవాలి. సెప్టెంబర్ నెలలో పదవీ విరమణ పొందిన 4 పోలీసు అధికారులను స్థానిక పోలీస్ పెరేడ్ మైదానం నందు వారి కుటుంబ సభ్యులు, ఆత్మీయుల సమక్షంలో జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఘనంగా సన్మానించి జ్ఞాపికలను అందజేసి ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, పోలీసు అంటేనే క్రమశిక్షణకు మారుపేరు. సాధారణ ప్రభుత్వ ఉద్యోగం వేరు, పోలీసు ఉద్యోగం వేరు. అలాంటి శాఖలో సుదీర్ఘకాలం బాధ్యతాయుతంగా సేవలు అందించి ఈరోజు పదవీ విరమణ పొందడం అభినందనీయమని అన్నారు. మా సర్వీస్లో మీ కుటుంబ వ్యవహారాలను పక్కన పెట్టి ప్రతిరోజు ప్రజాసేవలో నిమగ్నమై మీ సమయం, శక్తి అన్నీ వినియోగించి దాదాపు 37 నుంచి 40 సంవత్సరాల పాటు ప్రజలకు విశిష్టమైన సేవలను అందించి ఎలాంటి మచ్చ లేకుండా సంతోషంగా ఈరోజు పదవీ విరమణ పొందుతున్న పోలీసులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అంకిత భావంతో అందించిన సేవలను పోలీసు శాఖ ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని ఎస్పీ పేర్కొన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ నందు పనిచేయడం నిత్యం సవాళ్లతో కూడుకున్నదని, మీరు నిత్యం విధుల్లో ఉంటే ఆ సమయంలో కుటుంబ బాధ్యతలు తీసుకున్న మీ కుటుంబ సభ్యులకు పోలీసు శాఖ ఎప్పుడూ తోడు ఉంటుందని, వారికి కూడా పోలీసు శాఖ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. పదవీ విరమణ పొందారు, అయినప్పటికీ మీరందరూ పోలీసు కుటుంబంలో సభ్యులేనని, ఎలాంటి సమస్య వచ్చినా తమను సంప్రదించాలని సూచించారు. సకాలంలో రిటైర్మెంట్ బెనిఫిట్లను అందేటట్లు అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను నిర్దేశించిన గడువులోగా అర్థవంతంగా పరిష్కారం కోసం చూపాలని, అలసత్వం వహించరాదని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులకు సూచించారు. సోమవారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, డిఆర్ఓ పెంచల కిషోర్, డిప్యూటీ కలెక్టర్ నరసింహులు, దేవేందర్ రెడ్డితో కలిసి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించారు. మొత్తం 187 వినతులు రావడం జరిగిందని అధికారులు అందరూ సదరు అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా, నాణ్యతగా, అర్థవంతంగా పరిష్కారం చూపాలని గ్రీవెన్స్కు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన అధికారులకు జిల్లా కలెక్టర్ సూచించారు. టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ విభాగంలో అన్నమాచార్య కళామందిరంలో గత కొన్నేళ్లుగా టెక్నీషియన్గా విధులు నిర్వర్తిస్తున్న రమేష్ సోమవారం పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా తోటి ఉద్యోగులు, కళాకారులు ఆయనను ఘనంగా సన్మానించారు. సోమవారం స్థానిక అన్నమాచార్య కళామందిరంలో ఏర్పాటు చేసిన రమేష్ పదవీ విరమణ సభకు అన్నమాచార్య కళామందిర్ కోఆర్డినేటర్ కోకిల, ఇతర ఉద్యోగులు, రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ హాజరై రమేష్ దంపతులను పూలమాలలతో దుస్సెలవుతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్నమాచార్య కళామందిరంలో జరుగు అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు రమేష్ టెక్నికల్ పరంగా మంచి సహకారం అందించారని గుర్తు చేసుకున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పదవీ విరమణ తర్వాత ఆయన శేష జీవితం సంతోషకరంగా సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్, ప్రతినిధులు, అన్నమాచార్య కళామందిరం కోఆర్డినేటర్ కోకిల, సిబ్బంది పాల్గొన్నారు. ప్రతిరోజు ఇంట్లో విషయాలు కానీ మా విషయాలు కానీ షేర్ చేసి
ఒకరికొకరు ఎంతో ఓపిక మాట్లాడి నాకు ధైర్యం చెప్పేవారు, వెన్నుండి నడిపించేవారు. అటువంటి అన్నయ్య ఈరోజు విరామం తీసుకుంటున్నారంటే మాకు చాలా బాధగా ఉంది. రేపటి నుంచి నాకు ఈ వేదికలో అంత సహకారం అందించే వాళ్ళు వస్తారని నేను ఊహించడం లేదు. కానీ అంత గొప్ప సహకారం నాకు అన్నయ్య అందించారు, మా సొంత అన్నయ్య కన్నా ఎక్కువ. కావున వారి యొక్క శేష జీవితము చాలా చక్కగా జరగాలని కోరుకుంటూ, ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని వారికి, వారి కుటుంబానికి కోరుకుంటూ ఉద్యోగం అనుకొని చేయగలుగుతున్నాను. నా సేవగానే భావించి చేసుకుంటూ వచ్చాను. అందుకు తగ్గట్టు నాకు పరిచయమైన ఎంప్లాయీస్ తోటి ఉద్యోగస్తులు అయితేనేమి, కళాకారులు అయితేనే నన్ను ఒక సోదరులాగా తీసుకున్నారు. అప్పుడు వాళ్ళ సహకారంతో నేను ఇంత ప్రోగ్రాం కూడా చేయగలిగాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్సీసీ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ గుర్బీర్ పాల్ సింగ్ తిరుపతి గ్రూప్ HQని సందర్శించి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన క్యాడెట్లను గార్డ్ ఆఫ్ ఆనర్ అభినందించారు. టూరిజం రంగంలో వివిధ విభాగాలలో జిల్లాకు ఉత్తమ అవార్డులు. కలెక్టర్ మరియు చైర్మన్ డిస్ట్రిక్ట్ టూరిజం వెంకటేశ్వర్కు సన్మానం. పుంగనూరులో ప్రారంభమైన తిరుమల పరిరక్షణ పాదయాత్ర సోమవారం తిరుపతికి చేరుకుంది. శ్రీవారి లడ్డూ ప్రసాదాలలో తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాలన్న బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్. స్పెషల్ సమ్మరీ రివిజన్ 2025కు సహకరించండి. ఇంటింటి సర్వేలో వచ్చిన ఫారం వివరాలు అందరికీ వివరించిన తిరుపతి నియోజకవర్గ ఓటరు నమోదు అధికారి నార్పురెడ్డి మౌర్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.